వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రథాలపేట, ఇంద్రనగర్, అగ్రహారంలలో అధిక గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్షత వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో దళిత నాయకులు కండవల్లి లోవరాజు, పచ్చిమల అప్పలరాజు, బోను దేవ, పెద్దపాటి రాజేష్, కమ్యూనిస్టు నాయకుడు సాక రామకృష్ణ, ఏవైఎం అసోసియేషన్ అధ్యక్షులు చెల్లి నూకరాజు, గురాల ఎస్ రత్నం, చెట్టిబత్తిన హరిబాబు, పట్టణంలో ఉన్న వివిధ దళితుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గ ఓటర్గా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని తీవ్రాతి తీవ్ర నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పిఠాపురం పట్టణం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం, ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం. మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. సోదరులారా, ఈ పిఠాపురం పట్టణంలో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చెడ్డవాడుగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు. చాలా చిన్న విషయం. వారి పోలీసులు పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం మానేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, దాన్ని నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. సోదరులారా, ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా 10,000 మంది ఓటర్లు పైన ఉన్నాం ఎస్సీలని. ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు,
రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఈ పిఠాపురం సమాజం, ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు. మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీలాగా ఉంటారనేసి మాట్లాడడం ఈ పాటికే ఆ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఖండనం వస్తుందని ఆశించాం, కానీ రాలేదు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం చేయకుండా నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రతలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను, ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని, అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఈ త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం, భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు, అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే, ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల దేశాధ్వర్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్.